క్యాప్సికమ్ కాజు మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ గసాలను నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 10 కాజు వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ పైన పెనం పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తరువాత ఆవాలు, జీలకర్ర, పట్టా, లవంగము, బిర్యానీ ఆకు వేసుకొని ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఎర్రగడ్డ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఎర్రగడ్డ ముక్కలు బాగా వేగిన తరువాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తరువాత ఇందులోకి 3 మీడియం సైజ్ టమోటాలను పేస్ట్ చేసి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు, మన రుచికి తగినంత ఉప్పు వేసి ముందుగా పేస్ట్ చేసుకున్న కాజును కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసి వేయించుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా ఇందులోకి వేసి బాగా వేయించి మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు బాగా మగ్గిన తరువాత కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు చివరిగా కొత్తిమీర చల్లుకొని దించుకుంటే రెస్టారెంట్ స్టైల్ క్యాప్సికమ్ కాజు మసాలా కర్రీ రెడీ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.